నిన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఐఎన్టీయూసీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంచిర్యాల జిల్లా మందమరి కాంగ్రెస్ లీడర్లు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారన్నారు. ఇక 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చి డెవలప్ చేస్తుంటే ఐఎన్టీయూసీ నాయకులకు కనిపించట్లేదని ప్రశ్నించారు. వివేక్ కుటుంబాన్ని విమర్శించే ఐఎన్టీయూసీ నాయకుడు కాంపెల్లి సమ్మయ్య ఎన్ని పార్టీలు మారిండో కార్మిక వర్గానికి తెలుసన్నారు కాంగ్రెస్ లీడర్లు. మిస్టర్ కాంపెల్లి సమ్మయ్య గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఇదివరకు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మరి ఎన్నిసార్లు వచ్చిందో కూడా మరి ప్రజలు తెలుసు. ఇదే వివేక్ గారు గెలిచిన తర్వాత వారానికి 2 సార్లు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మరి గెలిచిన తర్వాత ఈ సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణ చేసినావు. మిస్టర్ సమ్మయ్య గారు, నీకు భిక్ష పెట్టిందే ఈరోజు వివేక్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీను మరి ఇట్లా ఆరోపణ చేయడం సరైన విధంగా కాదు. ఇప్పటికైనా వివేక్ కుటుంబంకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఎంపీ గారి పైన, చెన్నూరు ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తూ ఒక కుట్రపూరితంగా ఉసుగొల్పుతూ ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఖబర్దార్ ప్రెస్ మీట్ పెట్టే నాయకులారా, అసలు మీరు అడగవలసింది ఏంటి? ఇక్కడ ప్రజెంట్ ఎంపీ 7 కాన్స్టిట్యూన్సీలకు ఒక బాసు, 7 కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మేరకు గెలిచినటువంటి ఒక దళిత ఎంపీని పిలవకపోవడం అది శోచనీయం అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి అడగవలసింది పోయి మీరే రివర్స్ అయ్యి వీళ్ళ మీద కుట్రపూరితంగా దూరం పెట్టే విధంగా మీరే ప్రెస్ మీట్ పెట్టడం సరైన పద్ధతి కాదు. వారానికి 2 సార్లు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉన్నాడు. ఏ ఎమ్మెల్యే వచ్చినండి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలలో ఇట్లా తిరిగిన ఎమ్మెల్యే ఉన్నాడా? ప్రతి గ్రామానికి ప్రతి గర్భం కడతా ఉన్నాడు. ప్రజలను పట్టించుకుంటలేడు, కార్యకర్తలను పట్టించుకుంటలేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడినంత వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఊరుకునే లేదు. ఎస్సీ వర్గీకరణ అనే అంశమైన విషయం, దానికోసం మర్చిపోయిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి అసలు మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో మాట్లాడి బదనం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రామకృష్ణ తరఫున హెచ్చరిస్తాం. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని అసలు కాన్స్టిట్యున్సీ పట్టించుకోవట్లేదని ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి గల్లీకి ప్రతి కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు బురద తల్లుతున్నారు. జర జాగ్రత్త. అదే కాకుండా మొన్న వర్షాకాలం వానొస్తే వడ్లు తడిస్తే కలెక్టర్ గారితో మాట్లాడి తెల్లారి మళ్ళీ వచ్చి విజిటింగ్ చేసి కలెక్టర్ గారు చెప్పి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న కరెంటు షాట్ వచ్చి 15 బర్రెలు చనిపోతే వాటి గురించి కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేసి ప్రతి ఇష్యూ క్షుణ్ణంగా చూస్తూ మాట్లాడడం జరుగుతుంది. మరి నీకు ఎక్కడ ఈ కాన్షియస్లో తిరుగుతాడని తెలిసిందో? అసలు దీని వెనుక నువ్వు ఎవరు చెప్తే మాట్లాడినావు అదంతా మాకు తెలుసు. అది కూడా ప్రజలు చూస్తుండ్రు, అది గమనించుకో.